మనము మన ఎకానమీని తెరవాలి భారీగా అనే ఒత్తిడి తేవటానికి ట్రంప్ ఈ సుంకాలు విధిస్తున్నాడు. ఇకపోతే ట్రంప్ భారత్కి మిత్రులు అని మనం భావించాం. అలాగే ట్రంప్ వస్తే భారత్కి లాభం చేకూరుతుంది అనుకున్నాం. అయితే భారతదేశంపై ట్రంప్ మొదటి నుంచి అనుసరిస్తున్న వైఖరిని ఎలా చూడాలి? అంటే మీరు అన్నారు భావించామని, మీరు అన్న నిజమే జ్యోతి గారు, మీరు అన్న నిజమే. భారతదేశంలో చాలామంది అలా భావించారు. నాలాంటి వాడే భావించలేదు. మీరు నా వీడియోలు చూడండి, డే 1 నుంచి. ఇప్పుడే కాదు, 2016లో ట్రంప్ క్యాంపెయిన్ అప్పుడు కూడా ట్రంప్ ఈజ్ డేంజరస్ ఫర్ ఇండియా అన్నదే నా స్టాండ్. మీరు కానీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ఫర్ ఐడియాలజికల్ రీజన్స్, అంటే భారత ప్రయోజనాల కన్నా బీజేపీ సైద్ధాంతిక ప్రయోజనాల రీత్యా ట్రంప్ను సమర్థించారు. ఎందుకంటే ట్రంప్ ఈజ్ యాంటీ ముస్లిం అనుకున్నారు, కానీ అది కూడా నిజం కాదని తేలిపోయింది. ఈ మధ్య అసీముండికి ఇచ్చిన గౌరవంతో ట్రంప్ అనే అతను తీవ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడతాడు. ట్రంప్ ఈజ్ ఎ కన్జర్వేటివ్ రైట్ వింగ్. బీజేపీకి కూడా రైట్ వింగ్ కనుక మన ఐడియాలజికల్ ప్యారిటీ ఉంటుంది అని బీజేపీ సమర్థించింది. ఓవర్సీస్ ఫ్రెండ్స్ బీజేపీ ట్రంప్కు ప్రచారం కూడా చేసింది. ఈవెంట్ హౌడీ మోడీ, నమస్తే ట్రంప్ లాంటి ఈవెంట్స్ జరిపి నరేంద్ర మోడీ ట్రంప్ ప్రచారానికి సహకరించాడు. దానికి ప్రూఫ్ ఏంటంటే ట్రంప్ ప్రచార వీడియోల్లో మోడీ బైట్లు కూడా హౌడీ మోడీ ఈవెంట్కి సంబంధించిన క్లిప్స్ కూడా ఉన్నాయి. అబ్ కీ బార్ ట్రంప్ సర్కార్ అంటూ నినాదాలు కూడా ఇచ్చారు. అందువల్ల బీజేపీ సమాధానం చెప్పాలి. మీరు ట్రంప్ ఫ్రెండ్ అన్నారు కదా, ట్రంప్ వస్తే భారతదేశానికి లాభం అవుతుంది కదా అన్నారు కదా, ట్రంప్ వస్తే ఇస్లామిక్ తీవ్రవాదం పైన ఉక్కుపాదం మోపుతాడన్నాడు కదా, ట్రంప్ వస్తే పాకిస్తాన్ సంగతి తెలుస్తాడన్నారు కదా, మరి ఏమీ జరగడం లేదు కదా అని ఈ ప్రశ్న మనము భారతీయ జనతా పార్టీని అడగాలి, నన్ను కాదు. కానీ నాలాంటి వారు మొదటి నుంచి కూడా ట్రంప్ వైఖరి భారత్కు వ్యతిరేకం. ఎందుకంటే ట్రంప్ ఇది ట్రాన్సాక్షనల్ లీడర్. ట్రంప్ అమెరికన్ సుప్రిమసీని నిలబెట్టడానికి వేసేటువంటి ఎత్తుగడ. ఇప్పుడు ఉదాహరణకు రష్యాతో పుటిన్తో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, మళ్ళీ రష్యాతో ట్రేడ్ చేస్తే టారిఫ్ విధిస్తా అంటున్నాడు. నిన్న మొన్నటి దాకా పుటిన్ ఈజ్ మై ఫ్రెండ్ అన్నాడు, రష్యాతో ఫ్రెండ్షిప్ చేస్తానన్నాడు. యునైటెడ్ నేషన్స్లో ఉక్రెయిన్లో రష్యా యుద్ధం ఆపమని యూరప్ తీర్మానం పెడితే ఇండియా అబ్స్టైన్ అయింది, అమెరికా వెళ్ళి రష్యాకు అనుకూలంగా ఓటు వేసింది. మరి సడన్గా ఇప్పుడు ఎందుకు మారాడు? రష్యా మట్ల నిజంగా ఫ్రెండ్షిప్ కాదు, రష్యాను ఉపయోగించుకొని చైనాను ఐసోలేట్ చేయాలి అని అనుకున్నాడు. దీన్నే రివర్స్ కిస్సింజర్ డిప్లొమసీ అంటారు. 1970స్లో కోల్డ్ వార్ పీరియడ్లో సోవియట్ యూనియన్కు ఈ రష్యాకు మధ్య చైనాకు మధ్య విభేదాలున్న సమయంలో చైనాను దగ్గర తీయడం ద్వారా సోవియట్ యూనియన్ కౌంటర్ చేయాలన్నది కిస్సింజర్ డిప్లొమసీ అంటారు. హెన్రీ కిస్సింజర్ అనే ఫారిన్ అఫైర్స్ ఎక్స్పర్ట్ చెప్పిన సూత్రం ఇది. దీనికి అనుగుణంగా ప్రెసిడెంట్ నిక్సన్ చైనా వెళ్ళాడు, చైనాతో ఫ్రెండ్షిప్ చేశారు. దాన్ని చైనా బ్రహ్మాండంగా ఉపయోగించుకొని ఒక బలమైన ఆర్థిక శక్తిగా ఎమర్జ్ అయింది. అందువల్ల కోల్డ్ వార్ పీరియడ్లో ప్రెసిడెంట్ నిక్సన్ కాలంలో చైనాను ఉపయోగించుకొని సోవియట్ యూనియన్ను ఐసోలేట్ చేయాలని ఆ రోజు అనుకున్నారు. దాన్ని కిస్సింజర్ డిప్లొమసీ అంటారు. ఇప్పుడు ట్రంప్ అనుసరిస్తున్నది రివర్స్ కిస్సింజర్ డిప్లొమసీ. అంటే రష్యాను ఉపయోగించుకొని చైనాను ఐసోలేట్ చేయాలని అనుకున్నాడు. కానీ పుటిన్ దానికి వెసులుబాటు ఇవ్వడం లేదు. ఇప్పటికీ వెసులుబాటు కొరకు మాత్రమే, అంటే రష్యాను ఉపయోగించుకొని చైనాను ఐసోలేట్ చేయాలనే తన వ్యూహాన్ని అమలు చేయడం కొరకే రష్యా పైన ఆంక్షలు పెడుతున్నాడు, రష్యాతో ట్రేడ్ చేసే దేశాలపైన ఆంక్షలు పెడుతున్నాడు. సో అందువల్ల ట్రంప్ విధానాలు క్లియర్గా ఏకపక్షమైన అమెరికన్ సుప్రిమసీ, అంటే యూనిపోలారిటీ అంటారు. భారతదేశమేమో ఒక మల్టీపోలార్ వరల్డ్ ఆర్డర్ కొరకు ప్రయత్నం చేస్తుంది. అమెరికానేమో తన ఏకపక్ష అగ్రరాజ్య ఆధిపత్యం కొరకు యూనిపోలారిటీ కొరకు ప్రయత్నం చేస్తుంది. అందువల్ల అమెరికన్ వరల్డ్ వ్యూ, ఇండియన్ వరల్డ్ వ్యూలో ఉన్న తేడా అది. అందుకే మీరు గమనించండి. అయితే మరి మనము అమెరికా ఎందుకు ఈ రకంగా చేస్తోంది, దీనికి మనం కారణం కాదా అంటే డెఫినెట్గా మన ప్రభుత్వాలు అమెరికాకు అనుకూలంగా అమెరికా ఒత్తిళ్లకు తలవంచుతూ అనుసరించిన విధానాల వల్ల అమెరికా మరింతగా బరితెగించటానికి కారణమవుతుంది. ఇప్పుడు ఉదాహరణకు అమెరికా చెప్పింది ఇరాన్ నుంచి మీరు ఆయిల్ దిగుమతులు ఆపేయాలి అని. ఎందుకంటే మాకు ఇరాన్ శత్రుదేశం,
ట్రంప్ వచ్చాక ఒబామా టైంలో ఇరాన్తో అణు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ట్రంప్ వచ్చాక ఆ అణు ఒప్పందాన్ని రద్దు చేసి ఇరాన్ పైన శాంక్షన్స్ పెట్టాడు. బైడెన్ కూడా శాంక్షన్స్ కొనసాగించాడు. సో అందువల్ల కార్ట్సా కౌంటరింగ్ అమెరికన్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్ అని, అంటే ఆంక్షల ద్వారా అమెరికా శత్రువులను ఎదుర్కోవడం అనేది ఆ కార్ట్సా చట్ట సారాంశం. సో అలా ఆ చట్టాన్ని ఉపయోగించి మీరు ఇరాన్ నుంచి ఎలాంటి దిగుమతులు చేసుకోవద్దు అని ఒత్తిడి తెచ్చారు. ఆ దశలో భారత మొత్తం ముడి చమురు దిగుమతుల్లో 10% ఇరాన్ నుంచి, 10%. అండ్ ఇరాన్ నుంచి ఆయిల్ కొన్న చీప్ మనకు, ఎందుకంటే జాగ్రఫికల్గా మనకు దగ్గరగా ఉంటుంది ఇరాన్. దాంతోపాటు మనం రూపీస్లో చెల్లిస్తాం. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఆ రూపాయలతో ఇరాన్ మళ్ళీ మన దగ్గరే వస్తువులు కొనాలి. ఇన్ని రకాలుగా లాభం ఉన్నా మనం ఇరాన్ నుంచి దిగుమతులను జీరోకి పట్టుకొచ్చుకున్నాం అమెరికా ఒత్తిడితో. అందువల్ల ఆ రోజే మనము నో అని ఉంటే ఇవాళ ట్రంప్ ఈ స్థాయికి బరితెగించేవాడే కాదు, అమెరికా ఈ స్థాయికి బరితెగించే కాదు. కానీ ఒక్కసారి నువ్వు తల వంచాక ఇంకా తల వంచమంటారు ఎవడైనా. మన ఇళ్లలో కూడా చూడండి, ఓ మాట అంటే పడ్డాడు అనుకోండి, ఇంకా 4 మాటలు అంటావు. 4 మాటలన్నా పడ్డావు అనుకోండి, 10 మాటలు అంటాడు. కానీ మొదటి మాట అన్నప్పుడే ఏం మాట్లాడుతావు అన్నావు అనుకోండి, వాడు ఇంకోసారి అన్నాడు. సింపుల్ క్వశ్చన్. ఇప్పుడు అమెరికాతో వ్యవహార సరళికి కూడా భారత ప్రభుత్వం రాజీ పడడం వల్ల, ఆ ఇరాన్ విషయంలో అమెరికాకు సరెండర్ కావడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. ఇవాళ ఇరాన్లో చబహార్ పోర్ట్ అనేది అదొక కీలకమైన వ్యూహాత్మక పోర్ట్ మనది. మనం కాదంటే చైనా వాడు ఎంటర్ అవుతాడు. చబహార్ పోర్ట్ అనేది సెంట్రల్ ఏషియాకు వెళ్ళటానికి, అంటే మాజీ సోవియట్ రిపబ్లిక్లైన తుర్క్మెనిస్తాన్, కజకస్తాన్, తజకిస్తాన్, కిర్గిజియా, ఉజ్బెకిస్తాన్ అని ఈ సెంట్రల్ ఏషియన్ రిపబ్లిక్స్. ఇక్కడ పెద్ద ఎత్తున ఎనర్జీ రిజర్వ్స్ ఉన్నాయి. సోవియట్ కాలం నుంచి ఇండియాకు మంచి రిలేషన్స్ ఉన్నాయి. సో ఈ చబహార్ పోర్ట్ అనేది యాక్సెస్ టు సెంట్రల్ ఏషియా కీలకం. అంతటి వ్యూహాత్మక ప్రాధాన్యత కలిగిన చబహార్ పోర్ట్ నుంచి కూడా అక్కడ మన ఇన్వెస్ట్మెంట్ని తగ్గించుకున్న అమెరికా ఒత్తిడి మేరకు మళ్ళీ ఇప్పుడు కాస్త మొదలు పెట్టాం. ఎందుకంటే మనం కాదంటే చైనా వాడు ఎంటర్ అవుతాడని చెప్పి మనం ఎంటర్ అయ్యాం. సో ఇలా ఇరాన్ విషయంలో మనం కంప్లీట్గా అమెరికాకు తల వంచాం. సో తల వంచిన తర్వాత అమెరికా వాడు ఏమనుకుంటాడు, ఇప్పుడు రష్యా విషయంలో కూడా తల వంచమంటున్నాడు. రష్యా విషయంలో తల వంచలేకపోతున్నాం. ఎందుకంటే రష్యా విషయంలో ఎందుకు తల వంచలేమంటానికి ప్రూఫే ఈ మధ్య ఆపరేషన్ సింధూర్. ఎందుకంటే ఇండియా పాకిస్తాన్ వార్లో ఒక్కడంటే మన ఎయిర్ బేస్ను కానీ మన మిలిటరీ అసెట్స్ కానీ పాకిస్తాన్ దాడి చేయలేకపోయింది. మనమేమో సర్గోదా ఎయిర్ బేస్, నూర్ఖాన్ ఎయిర్ బేస్, పాకిస్తాన్లో ఉన్న 9 టెర్రరిస్ట్ స్థావరాలని, బహవల్పూర్ను, మునీర్కాలో ఉన్న లష్కర్ హెడ్ క్వార్టర్స్ను, మీకు బహల్పూర్లో ఉన్న జైషీ మహమ్మద్ హెడ్ క్వార్టర్ అటాక్ చేయగలం. ఎలా అటాక్ చేయగలిగాం? చైనీస్ ఎయిర్ డిఫెన్స్ వాడుతున్నాడు పాకిస్తాన్. దాన్ని మన బ్రహ్మోస్ మిసైలు మన యుద్ధ విమానాలు ఛేదించగలిగాయి. కానీ మనమేమో రష్యన్ మేడ్ S-400 మిసైల్ డిఫెన్స్ వాడాము. దాంతోపాటు మన దేశీయంగా తయారైన ఆకాశ్ మిసైల్ డిఫెన్స్ కూడా వాడాము. రష్యన్ మేడ్ S-400 మిసైల్ డిఫెన్స్ సమర్థవంతంగా పాక్ డ్రోన్లను, యుద్ధ విమానాల్ని, మిసైల్స్ ఆపగలిగింది. అలాంటప్పుడు అమెరికా ఒత్తిడి తెచ్చిన మోడీ ప్రభుత్వం రాజీ పడలేకపోయింది రష్యా విషయంలో. ఇరాన్ విషయంలో రాజీ పడ్డది. ఇరాన్ విషయంలో రాజీ పడే వరకు రష్యా విషయంలో కూడా రాజీ పడమని అంటున్నాను. రాజీ పడలేకపోతుంది రష్యా విషయంలో. ఎందుకు? ఈ డిఫెన్స్, రష్యాతో ఉన్న డిఫెన్స్ కోఆపరేషన్కు ఉన్న సిగ్నిఫికెన్స్ అది. అలాగే మనం ఒకప్పుడు ఇరాన్ విషయంలో మన భారతదేశ దిగుమతి అవసరాల్లో క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్లో 10% ఇరాన్ నుంచి ఉండేది. ఇప్పుడు రష్యా పరిస్థితి ఏంటి? లాస్ట్ మంత్ మన మొత్తం క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్లో 43% రష్యా నుంచి. తప్పదు, ఎందుకంటే ఆయిల్ ప్రైస్ పెరిగితే ఇండియాలో ధరలు పెరుగుతాయి, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. అది మోడీ గవర్నమెంట్కు పొలిటికల్గా ప్రమాదం ఏర్పడుతుంది. అందుకే రష్యా విషయంలో మోడీ ప్రభుత్వం రాజీ పడలేకపోతుంది, గట్టిగా ఉండాల్సి వస్తుంది. ఒక రకంగా ఇట్ ఈస్ కంపెల్ టు బీ స్ట్రాంగర్. అది ట్రంప్కు రుచించడం లేదు. అందువల్ల మనం అమెరికా వ్యూహాత్మక కౌగిల్లోకి వెళ్ళిపోతే ఇలాగే ఉంటుంది అనడానికి ఇది ఒక ప్రూఫ్. ఇప్పుడు మనం చైనాకు వ్యతిరేకంగా అమెరికా నాయకత్వంలో క్వాడ్లోకి వెళ్ళాం. అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, ఇండో పసిఫిక్ ప్రాంతంలో అమెరికా వ్యూహాత్మక అవసరాలకు భారత్ ఉపయోగపడుతూ వస్తుంది. ఇది మొదటి నుంచి చెప్తున్నాం. మనకు చైనాతో డిస్ప్యూట్స్ ఉన్నాయి. చైనాతో డిస్ప్యూట్స్ను మనం బయలెటరల్గా తేల్చుకోవాలి. కానీ అమెరికాతో ఆధారపడి చైనాతో పోరాడలేము. ఎందుకు అనటానికి ఇటీవల ఆపరేషన్ సింధూర్ ఒక ఉదాహరణ కదా. పాకిస్తాన్ విషయంలో అమెరికా ఎలా వ్యవహరించిందో చూశాం కదా. పాకిస్తాన్ భారతదేశం మధ్య ఘర్షణలోనే అమెరికా మనకు సపోర్ట్ చేయకపోతే, నిజంగానే భారత్ చైనాల మధ్య ఘర్షణ వస్తే అమెరికా మనకు సపోర్ట్ చేస్తుందా? ఇంతకన్నా అమాయకత్వం, మూర్ఖత్వం ఇంకోటి ఉంటుందా?
అయినా మనం వెళ్ళి అమెరికా నాయకత్వాన్ని క్వాడ్లో చేరాం. మాలాంటి వాళ్ళం క్వాడ్లో చేరినప్పటి నుంచి చెప్తున్నాం ఇది మంచిది కాదు. మనకు అమెరికానా, చైనానా, రష్యానా కాదు. మన దేశ ప్రయోజనాల కొరకు మల్టీ అలైన్మెంట్, నాన్ అలైన్మెంట్, ఈ రెండు సూత్రాలు. నాన్ అలైన్మెంట్ అంటే మనము మన ప్రయోజనాలకు నిలబడతాం, ఇండిపెండెంట్ ఫారిన్ పాలసీ, స్ట్రాటజిక్ అటానమీ ఉండాలి, అది నాన్ అలైన్మెంట్. మల్టీ అలైన్మెంట్ అంటే ఏంటి? మన దేశ అవసరాలకు ఉపయోగపడే రీతిలో ఎవరితో సంబంధాలు ఉంటే వాళ్ళతో పెట్టుకుంటాం. ఇది చెబితే అమలు వినకుండా వెళ్ళి క్వాడ్లో వెళ్ళి అమెరికన్ స్ట్రాటజిక్ ఎంబ్రేస్లో వెళ్ళాం, అమెరికాతో స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ చేసుకున్నాం, అమెరికాతో లాజిస్టిక్స్ అగ్రిమెంట్లని రకరకాల అగ్రిమెంట్లు మన మిలిటరీని తీసుకెళ్ళి అమెరికా మిలిటరీకి ఒక రకంగా అనుసంధానం చేశాం. దాని ఫలితం ఇవాళ అనుభవిస్తున్నాం. ఇప్పుడు కాస్త మేల్కొని మోడీ ప్రభుత్వం ఇప్పుడు చైనాతో దోస్తానంటుంది. మీరు ఉదాహరణ చూడండి, చైనాతో జాయింట్ వెంచర్లు మొదలవుతున్నాయి, మళ్ళీ చైనాతో ట్రేడ్ మొదలవుతుంది, చైనా వాళ్లకు టూరిస్టులకు వీసాలు ఇస్తున్నారు. మన ఫారిన్ మినిస్టర్ చైనాకి వెళ్ళాడు, మన డిఫెన్స్ మినిస్టర్ చైనాకి వెళ్ళాడు. ఈ ఇయర్లో మోడీ కూడా చైనాకు వెళ్ళబోతున్నాడు. బార్డర్లో డిసెంగేజ్మెంట్ మొదలైంది. ఆఖరికి జాయింట్ వెంచర్, ఇప్పుడు మన ఇండియన్ కంపెనీ చైనీస్ కంపెనీలు కలిపి జాయింట్గా ప్రొడక్షన్ మొదలు పెడుతున్నారు. చైనా నుంచి పెద్ద ఎత్తున ఎఫ్డీఐని ఆహ్వానిస్తున్నాం. ఎందుకు? ఇప్పుడు ట్రంప్ దాడికి తట్టుకోవడానికి మళ్ళీ మొదలయ్యాం. మేము మొదటి నుంచి మాలాంటి వాళ్ళకి చెప్తున్నాం, అయ్యా ఇది కరెక్ట్ కాదు, మనం ఒక దేశంతో ఎదుర్కోవడానికి ఇంకో దేశంతో కలవకూడదు, అది ఉపయోగపడదు. అది అందులో పాకిస్తాన్ విషయంలో అమెరికా అనుసరించిన వైఖరి ఇందుకు ఉదాహరణ. అందువల్ల ఒకటి, మన దేశం వీ హ్యావ్ టు బి స్ట్రాంగర్, నెంబర్ 1. నెంబర్ 2, వీ హ్యావ్ టు అలైన్ అకార్డింగ్ టు అవర్ నీడ్స్. మన అవసరాలకు అనుగుణంగా మనం ఏ దేశంతో కలవాలనుకుంటే ఆ దేశంతో కలుస్తాం. 3, మన దేశ వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తిని వదులుకోవద్దు, స్ట్రాటజిక్ అటానమీని వదులుకోవద్దు. అంటే ఈ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం, అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడా గత కొన్ని దశాబ్దాలుగా పోస్ట్ కోల్డ్ వార్ పీరియడ్లో అమెరికన్ అనుకూల ఫారిన్ పాలసీ, అమెరికన్ అనుకూల స్ట్రాటజిక్ పాలసీ, వీటిని అనుసరించిన ఫలితం ఇవాళ అనుభవిస్తున్నాం. అంటే అర్థం అమెరికాతో సంబంధాలు వద్దని కాదు, అమెరికాతో ఉపయోగపడే చోట అమెరికా వైపు ఉంటాం, అమెరికాతో ఉపయోగపడని చోట రష్యాతో ఉంటాం. అన్ని చోట్ల అమెరికాతో ఉండాలని ఏమీ లేదు కదా. కొన్ని చోట్ల అమెరికాతో ఉంటేనే ప్రయోజనం, ఖచ్చితంగా అమెరికాతో ఉంటాం. కొన్ని చోట్ల రష్యాతో ఉంటే ప్రయోజనం, రష్యాతో ఉంటాం. కొన్ని చోట్ల యూరోప్తో ఉంటే ప్రయోజనం, యూరోప్తో ఉంటాం. అమెరికా ఉండడం లేదా, చైనా ఉండడం లేదా, పాకిస్తాన్ ఉండదు. ఇప్పుడు పాకిస్తాన్ చూడండి, అమెరికాతో ఫ్రెండ్షిప్, చైనాతో ఫ్రెండ్షిప్, అమెరికాకు చైనాకు పడదు, అయినా 2 దేశాలతో ఫ్రెండ్షిప్. ఇరాన్తో ఫ్రెండ్షిప్, ఇజ్రాయెల్ మిత్రదేశం అని అమెరికాతో ఫ్రెండ్షిప్. పాకిస్తాన్ అంటే అమెరికా ఫ్రెండ్షిప్తో చైనా ఫ్రెండ్స్తో లాభపడుతుంది, అమెరికా ఫ్రెండ్షిప్తో ఇరాన్ ఫ్రెండ్షిప్తో లాభపడుతుంది, రష్యాతో ఫ్రెండ్షిప్. మళ్ళీ ఈమెను ఉక్రెయిన్ పైన పుటిన్ వార్ ప్రకటించిన రోజు పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ క్రెమ్లిన్లో ఉన్నాడు, పుటిన్ దగ్గరే ఉన్నాడు. అందువల్ల మనం కూడా అంతే, మనకు ఏది లాభం ఉంటే అటువైపు ఉంటాం. ఈ విధానం అనుసరించండి అంటే వెళ్ళి నమస్తే ట్రంప్, హౌడీ మోడీ, కెంచో ట్రంప్ అనుకుంటే ట్రంప్ వెనకాల తిరిగింది భారత ప్రభుత్వం. ఇప్పుడు అందుకే భారత ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. మీకు అంత క్లోజ్ ఫ్రెండ్ కెంచో ట్రంప్, నమస్తే ట్రంప్, హౌడీ మోడీ అన్నారు కదా, ఏమైంది చెప్పండి? ఇప్పుడు ట్రంప్ ఫుట్బాల్ ఆడుతున్నాడు కదా. ఇప్పుడు బ్రేక్ తీసుకుందామండి, టేక్ ఎ బ్రేక్.